Hello students, welcome to online class. This is lecture number 33. Now in this lecture we will explain the concept of animate method. In jQuery we have animate method. By using animate method we can create custom animations. jQuery లో animate అనే మెథడ్ ఉందండి. ఈ animate అనే మెథడ్ ఉపయోగించి మనం కస్టమ్ యానిమేషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఈ మెథడ్లో మనకి సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అంటే ఈ మెథడ్ ఉపయోగించి మనం సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ ప్రాపర్టీస్ని ఆల్టర్ చేయడం ద్వారా వీ కెన్ క్రియేట్ యానిమేషన్స్. నౌ చూడండి, the animate method performs a custom animation of a set of css properties. అంటే jQueryలో ఉండే యానిమేట్ మెథడ్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని ఆల్టర్ చేయడం ద్వారా యానిమేషన్స్ క్రియేట్ చేస్తుంది. దిస్ మెథడ్ చేంజెస్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ విత్ సిఎస్ఎస్ స్టైల్స్. ఈ మెథడ్ HTML ఎలిమెంట్స్ని ఒక స్టేట్ నుంచి వేరొక స్టేట్కి చేంజ్ చేస్తుంది. అలా చేంజ్ చేయడానికి ఇది సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని ఆల్టర్ చేస్తుంది. ద సిఎస్ఎస్ ప్రాపర్టీ వాల్యూ ఈస్ చేంజ్డ్ గ్రాడ్యువల్లీ టు క్రియేట్ యానిమేటెడ్ ఎఫెక్ట్. అంటే ఈ యానిమేట్ అనే మెథడ్ మీకు సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని చేంజ్ చేస్తుంది. ఈ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని ఆల్టర్ చేయడం అనే ప్రొసీజర్ గ్రాడ్యువల్గా జరగడం వల్ల మీకు యానిమేషన్ ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది. అంటే సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అనేవి గ్రాడ్యువల్గా పెరగడం కానీ లేదా తగ్గడం కానీ అవ్వడం వల్ల మీకు యానిమేషన్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, నా చూడండి, ఇక్కడ మనం ఏ ప్రాపర్టీస్ని ఆల్టర్ చేయగలం అంటే ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్ కెన్ బి యానిమేటెడ్. అంటే న్యూమరికల్ వాల్యూస్ మనం యానిమేట్ చేయగలం. సో అంటే మార్జిన్ ప్రాపర్టీ అని లేదా హైట్ ప్రాపర్టీ అని లేదా విడ్త్ ప్రాపర్టీ అని ఇటువంటి ప్రాపర్టీస్కి న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి కదండి. ఆ న్యూమరికల్ వాల్యూస్ని మనం పెంచడం లేదా తగ్గించడం చేయడం ద్వారా అంటే ఏ ప్రాపర్టీస్ అంటే ఫాంట్ సైజ్ అని, మార్జిన్ అని, ఓకే, ప్యాడింగ్ ప్రాపర్టీ అని, నెక్స్ట్ లెఫ్ట్ అని, టాప్ అని, రైట్ అని, ఇటువంటి అన్ని ప్రాపర్టీస్ని అంటే న్యూమరికల్ వాల్యూస్ ఉండే ఆ ప్రాపర్టీస్ని నువ్వు ఆల్టర్ చేయడం ద్వారా అంటే ఏదైనా పెంచడం కానీ లేదా తగ్గించడం ద్వారా మనం ఇక్కడ యానిమేషన్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేయగలం. చూడండి, స్ట్రింగ్ వాల్యూస్ కాంట్ బి యానిమేటెడ్ లైక్ బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ రెడ్. చూడండి, స్ట్రింగ్ వాల్యూస్ని మాత్రం నువ్వు ఆల్టర్నేట్ చేయలేవు. కొన్ని స్ట్రింగ్ వాల్యూస్ని ఆల్టర్ చేయొచ్చు. చూడండి, స్ట్రింగ్ వాల్యూస్ కాంట్ బి యానిమేటెడ్ లైక్ ఎటువంటిదంట బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్. ఈ ప్రాపర్టీని మనం ఆల్టర్ చేయలేం. కానీ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి ఎక్సెప్ట్ ఫర్ ద స్ట్రింగ్స్ షో హైడ్ టోగుల్. ఈ షో హైడ్ టోగుల్ అనే మెథడ్స్ ఉన్నాయి కదండి. షో హైడ్ టోగుల్ని మనం ఏం చేయొచ్చు అంటే ఆల్టర్ చేయొచ్చండి. దీస్ వాల్యూస్ అలో హైడింగ్ అండ్ షోయింగ్ ద యానిమేటెడ్ ఎలిమెంట్స్. అంటే మీకు హైడ్, షో అనే వాటిని ఉపయోగించి మీరు ఏం చేయొచ్చు అంటే ఎలిమెంట్స్ని హైడ్ చేయడం కానీ, షో చేయడం కానీ లేదా టాగుల్ చేయడం కానీ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం న్యూమరికల్ ప్రాపర్టీస్ని ఆల్టర్ చేసేటప్పుడు మనం ప్లస్ ఈక్వల్ టు లేదా మైనస్ ఈక్వల్ టు కూడా ఉపయోగించవచ్చు. ఇక్కడ ప్లస్ ఈక్వల్ టు వాడినప్పుడు మీకు ఏం జరుగుతుందంటే ఆ ప్రాపర్టీ వాల్యూస్ అనేవి ఇంక్రిమెంట్ అవుతాయి. అంటే కరెంట్ వాల్యూస్కి కొంత ఇంక్రిమెంట్ అవుతుంది. అలాగే మైనస్ ఈక్వల్ టు వాడినప్పుడు కరెంట్ వాల్యూస్కి కొంచెం డిక్రిమెంట్ అవుతుంది. వీటినే మనం ఏంటంటే రిలేటివ్ యానిమేషన్స్ అంటాం. సో ప్లస్ ఈక్వల్, మైనస్ ఈక్వల్ అంటే ఆ ప్రాపర్టీస్ ఆల్టర్ అయ్యేటప్పుడు కరెంట్ వాల్యూస్ కొంచెం యాడ్ చేయడానికి ప్లస్ ఈక్వల్, ఒకవేళ కరెంట్ వాల్యూ కన్నా తక్కువ ఇవ్వడానికి మైనస్ ఈక్వల్. అలాగే నెక్స్ట్ సింటాక్స్ చూడండి, $selector డాట్ యానిమేట్ అని చెప్పి $selector డాట్ యానిమేట్. సో యానిమేట్ మెథడ్కి మనం ఏ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని ఆల్టర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని విత్ ఇన్ కర్లీ బ్రేసెస్లో చెప్పాలి. తర్వాత డ్యూరేషన్, నెక్స్ట్ వచ్చి కాల్ బ్యాక్. చూడండి, $selector డాట్ యానిమేట్. సో యానిమేట్ మెథడ్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని ఆల్టర్ చేస్తుంది కాబట్టి నువ్వు ఏ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని ఆల్టర్ చేద్దాం అనుకుంటున్నావో వాటిని నువ్వు విత్ ఇన్ కర్లీ బ్రేస్ మధ్యలో రాయాలి. చూడండి, ఇక్కడ ఉంది కదా కర్లీ బ్రేస్. సో తర్వాత ఏం చెప్పాలంటే డ్యూరేషన్ చెప్పాలి. నెక్స్ట్ చెప్పాల్సింది ఏంటంటే కాల్ బ్యాక్ పారామీటర్. సో 3 పారామీటర్స్ ఉన్నాయండి.
నెక్స్ట్ చూడండి, ద రిక్వైర్డ్ పారామీటర్ డిఫైన్స్ ద సిఎస్ఎస్ ప్రాపర్టీస్ టు బి యానిమేటెడ్. సో ఇక్కడ ప్రాపర్టీస్ అనేది రిక్వైర్డ్ పారామీటర్ కంపల్సరీగా మనం స్పెసిఫై చేయాలి. నెక్స్ట్ డ్యూరేషన్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ అన్ ఆప్షనల్ పారామీటర్. ఓకే, స్పెసిఫైస్ హౌ లాంగ్ ద యానిమేషన్ విల్ రన్. సో డ్యూరేషన్కి వచ్చేటప్పటికి ఈ యానిమేషన్ ఎఫెక్ట్ అనేది ఎంత సమయంలో జరగాలి, స్లోగా జరగాల లేదా ఫాస్ట్గా జరగాల లేదా మీకు న్యూమరికల్ వాల్యూ కూడా చెప్పొచ్చు. చూడండి, ఇక్కడ డ్యూరేషన్కి వచ్చేటప్పటికి ఇట్ స్పెసిఫైస్ హౌ లాంగ్ ద యానిమేషన్ విల్ రన్. సో ఎంత సమయం పాటు ఫాస్ట్గా జరగాల లేదా స్లోగా జరగాల లేదా ఎంత సమయం పాటు నువ్వు న్యూమరికల్ వాల్యూ కూడా స్పెసిఫై చేయొచ్చు. సో డ్యూరేషన్కి నువ్వు పాసిబుల్ వాల్యూస్ ఏమి ఇవ్వచ్చు అంట, ఏదర్ స్లో కానీ ఫాస్ట్ కానీ న్యూమరికల్ వాల్యూ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు న్యూమరికల్ వాల్యూ ఇచ్చావు అనుకోండి, 5000 ఇచ్చావు అనుకోండి, ఆ యానిమేట్ ఎఫెక్ట్ పూర్తవడానికి నీకు 5 సెకండ్స్ పడుతుంది. అలాగే స్లోగా ఇస్తే ఆ యానిమేషన్ అనేది స్లోగా జరుగుతుంది, ఫాస్ట్ అంటే యానిమేషన్ అనేది ఫాస్ట్గా జరగడం ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆప్షనల్ పారామీటర్ వచ్చి కాల్ బ్యాక్ ఫంక్షన్. సో కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే యానిమేట్ ఎఫెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత, అంటే యానిమేట్ మెథడ్ అన్ని సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని ఆల్టర్ చేసిన తర్వాత నీకు కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకే, ద కాల్ బ్యాక్ స్పెసిఫైస్ ఏ ఫంక్షన్ టు బీ ఎగ్జిక్యూటెడ్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ యానిమేట్ మెథడ్. నౌ ఎగ్జాంపుల్ చూడండి, $img డాట్ యానిమేట్ ఆఫ్ అని చెప్పి లెఫ్ట్ కోలన్ 300 అన్నాను. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్లో ఫస్ట్ మనం $ఆఫ్ సెలెక్టర్ ప్లేస్లో ఏం రాశానండి, IMG అని రాశాను. అంటే నేను ఏ ట్యాగ్ని ఆల్టర్ చేస్తున్నానంటే ఇమేజ్ని ఆల్టర్ చేస్తాను. $ఆఫ్ IMG అంటే ఇమేజ్ ట్యాగ్ డాట్ యానిమేట్ అని చెప్పి నేను ఇప్పుడు ఏ ప్రాపర్టీని ఆల్టర్ చేస్తున్నానంటే లెఫ్ట్ ప్రాపర్టీని ఆల్టర్ చేశాను. లెఫ్ట్ కోలన్ 300 అని అన్నాం, లెఫ్ట్ కోలన్ 300. సో ఎప్పుడైతే ఇలా అన్నామో ఆ ఇమేజ్ మీకు కరెంట్ పొజిషన్ నుంచి మీకు ముందుకు మూవ్ అవుతుందండి. సో ఓకే, కరెంట్ పొజిషన్ నుంచి అంటే లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయ్యి రైట్కి 300 పిక్సెల్ మూవ్ అవుతుంది. ఓకే, నౌ చూడండి, యానిమేట్స్ అన్ ఇమేజ్ ఫ్రమ్ ద ఒరిజినల్ పొజిషన్ టు ద రైట్ బై 300 పిక్సెల్. అంటే ఒరిజినల్ పొజిషన్ నుంచి మీకు రైట్కి ఎన్ని పాయింట్స్ మూవ్ అవుతుంది, 300 పిక్సెల్ యొక్క పిక్సెల్స్ వరకు ఇది మూవ్ అవుతుంది. నౌ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, $ఆఫ్ div. నౌ సెలెక్టర్ ప్లేస్లో నేను ఏం రాశాను అంటే div అని రాశాను. $ఆఫ్ div అంటే div ట్యాగ్ని ఆల్టర్ చేస్తాం, ఆ div ట్యాగ్కి యానిమేషన్ ఇస్తాం. యానిమేషన్ ఇవ్వాలి కాబట్టి యానిమేట్ మెథడ్ని కాల్ చేయాలి. $ఆఫ్ div డాట్ యానిమేట్. ఇక్కడ యానిమేట్ మెథడ్లో మనం మల్టిపుల్ ప్రాపర్టీస్ ఇచ్చామండి. విడ్త్ కోలన్ 300 పిక్సెల్, హైట్ కోలన్ 300 పిక్సెల్, నెక్స్ట్ మార్జిన్ ఐఫన్ లెఫ్ట్ కోలన్ 150 పిక్సెల్, బోర్డర్ ఐఫన్ విడ్త్ వచ్చి 10 పిక్సెల్, ఒపాసిటీ వచ్చి 0.5. అంటే మనం ఎన్ని ప్రాపర్టీస్ ఆల్టర్ చేసామంటే విడ్త్, హైట్, మార్జిన్ లెఫ్ట్, బోర్డర్ విడ్త్, ఒపాసిటీ. సో ఫస్ట్ ప్రాపర్టీకి వచ్చేటప్పటికి మీకు ఏం జరుగుతుందంటే విడ్త్ ప్రాపర్టీ ఆల్టర్ అవుతుందండి. ఓకే, విడ్త్ ప్రాపర్టీ కరెంట్ విడ్త్, ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్ ట్యాగ్ యొక్క కరెంట్ విడ్త్ కనుక 100 పిక్సెల్ ఉందనుకోండి, ఆ 100 పిక్సెల్ ఉన్న డివ్ ట్యాగ్ యొక్క విడ్త్ మీకు ఎంత పెరుగుద్ది అంటే 300 పిక్సెల్ పెరుగుద్ది. అలాగే హైట్ కూడా ఒకవేళ 100 పిక్సెల్ ఉంటే అది 300 పిక్సెల్కి ఇంప్రూవ్ అవుతుంది. మార్జిన్ లెఫ్ట్ అన్నాం కాబట్టి మీకు ఏం జరుగుతుందంటే ఇమేజ్ యొక్క మార్జిన్ లెఫ్ట్ అనే ప్రాపర్టీ మీకు కరెంట్ ప్రాపర్టీ నుంచి మొదలుపెట్టి అంటే కరెంట్ వాల్యూ నుంచి మొదలుపెట్టి మీకు 150 పిక్సెల్స్ ముందుకు మూవ్ అవుతుందండి. ఓకే, అంటే మనం ఏం చేసామంటే మార్జిన్ లెఫ్ట్ ప్రాపర్టీని ఆల్టర్ చేసాం. నెక్స్ట్ బార్డర్ విడ్త్ పెంచామండి. బార్డర్ విడ్త్ ఎంత పెంచాం, 10 పిక్సెల్ అన్నాం. కరెంట్గా 2 పిక్సెల్ ఉందనుకోండి, మీకు ఎంత పెరుగుతుంది అంటే 10 పిక్సెల్ అవుతుంది. ఆ బార్డర్ విడ్త్ మీకు ఎంత అవుతుంది అంటే 10 పిక్సెల్. అలా అవడానికి మనం డ్యూరేషన్ కూడా చెప్పచ్చు. నెక్స్ట్ ఒపాసిటీ కోలన్ 0.5 అన్నాం. ఎప్పుడైతే ఒపాసిటీ కోలన్ 0.5 అన్నామో మీకు ఆ డివ్ ఎలిమెంట్ యొక్క ఒపాసిటీ అంటే దాని యొక్క ఆ ఇమేజ్ యొక్క ఇంటెన్సిటీ అనేది మీకు 1 నుంచి 0.5కి డిక్రీజ్ అయిపోద్ది. సో 0.5 ఇచ్చాం కాబట్టి మీకు ఆ ఇమేజ్ అనేది కొంచెం ఆ డివ్ ఎలిమెంట్ అనేది మీకు ఎలా కనపడుతుంది అంటే కొంచెం బ్లర్గా కనపడుతుందండి. ఓకే, ఇప్పుడు మనం యానిమేట్ మెథడ్ మీద ఎగ్జాంపుల్స్ రాద్దాం. నౌ ఎగ్జాంపుల్ ఆన్ యానిమేట్ మెథడ్. ఓకే, ఇప్పుడు యానిమేట్ మెథడ్ మీద మనం ఎగ్జాంపుల్ రాద్దాం.
సో ఇప్పుడు బాడీ ట్యాగ్లో నేను 2 పారాగ్రాఫ్స్ క్రియేట్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఫస్ట్ పారాగ్రాఫ్ క్రియేట్ చేయాలి కాబట్టి పి అని చెప్పి జస్ట్ నేను ఏం రాస్తానంటే దిస్ ఈజ్ పారాగ్రాఫ్ 1 అని రాశాను. ఓకే, 1 అని రాసి నేను ఇక్కడ ఏం రాస్తానంటే జస్ట్ క్లిక్ హియర్ అని రాశాను, క్లిక్ హియర్ అని. ఓకే, నౌ ఐ విల్ క్రియేట్ 1 more పారాగ్రాఫ్. సో ఇంకొక పారాగ్రాఫ్ క్రియేట్ చేస్తున్నానండి. సో దీనికి నేను దిస్ ఈజ్ పారాగ్రాఫ్ 2 అని పెట్టాను. సో పారాగ్రాఫ్ 2 అని పెట్టి సేమ్ వన్స్ అగైన్ నేను క్లిక్ హియర్ అని రాశాను. నా చూడండి, ఇప్పుడు మనం యానిమేట్ మెథడ్ రాద్దాం. సో యానిమేట్ మెథడ్ ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని ఆల్టర్ చేయొచ్చు. ఈ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని ఆల్టర్ చేయడం ద్వారా మనం సింపుల్గా చిన్న చిన్న యానిమేషన్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఓకే, నా ఇప్పుడు యానిమేట్ మెథడ్ కాల్ చేద్దాం. సో యానిమేట్ మెథడ్ చూడండి, సో ఎలా రాస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ పారాగ్రాఫ్ని నా సెలెక్టర్గా తీసుకుంటున్నాను కాబట్టి $p:first అని రాశాను, డాట్ క్లిక్. ఓకే, అంటే ఫస్ట్ పారాగ్రాఫ్ని నా సెలెక్టర్గా తీసుకున్నా, $p:first డాట్ క్లిక్. ఓకే, నౌ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి నేను ఏం రాస్తున్నానో చూడండి, ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి. ఓకే, నౌ ఈ ఫంక్షన్లో అంటే మొదటి పారాగ్రాఫ్ని క్లిక్ చేసిన వెంటనే నాకు ఏం జరగాలి, సో ఏం జరగాలంటే సో నవ్వు చూడండి కాల్ చేస్తాను మెథడ్ని $this డాట్ యానిమేట్. నవ్వు యానిమేట్ మెథడ్ని కాల్ చేస్తాను. సో యానిమేట్ మెథడ్ ఉపయోగించి మనం ఏం చేస్తాం అంటే సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని ఆల్టర్ చేస్తాం. బై ఆల్టరింగ్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని ఆల్టర్ చేయడం ద్వారా మనం చిన్న చిన్న యానిమేషన్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఓకే, $this డాట్ యానిమేట్ అని చెప్పి ఇప్పుడు నేను పారాగ్రాఫ్లో ఫాంట్ సైజ్ ఉంటుంది కదండి, పారాగ్రాఫ్కి ఫాంట్ సైజ్ ఉంటుంది కదా, ఆ ఫాంట్ సైజ్ని ఇంప్రూవ్ చేస్తాను. నవ్వు చూడండి ఏం రాస్తానంటే ఫాంట్ సైజ్ కొలన్ నేను ఏం రాస్తున్నానంటే సింపుల్గా ఓకే 40px అని రాశానండి, 40px ఫాంట్ సైజ్ కొలన్ 40px. ఈ 40pxని మీరు కంపల్సరీగా విత్ ఇన్ డబుల్ కోట్స్లో పెట్టండి ఫాంట్ సైజ్. అలాగే నెక్స్ట్ ఏం రాస్తానంటే లెటర్ స్పేసింగ్ అని రాస్తున్నా, లెటర్ స్పేసింగ్ కొలన్. ఓకే, లెటర్ స్పేసింగ్ కొలన్ అని చెప్పి నేను ఏం రాస్తున్నానంటే 20px అని చెప్పాను. ఫాంట్ సైజు లెటర్ స్పేసింగ్ 2 రాశాను. ఓకే, రాసిన తర్వాత జస్ట్ నేను ఇక్కడ ఈ బ్రాకెట్ని క్లోజ్ చేశాను. ఫస్ట్ మనం ఏం చెప్పాలంటే ఏ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని ఆల్టర్ చేస్తామో ఆల్టర్ చేసే సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అన్నిటిని విత్ ఇన్ కర్లీ బ్రేస్లో రాయాలి. రాసిన తర్వాత మనం స్పీడు, ఈజింగ్, కాల్ బ్యాక్ ఫంక్షన్స్ చెప్తాం. సో నా ఇప్పుడు స్పీడ్ ప్లేస్లో మీరు ఏమవచ్చు అంటే స్లో కానీ ఫాస్ట్ కానీ న్యూమరికల్ పారామీటర్ కానీ ఇవ్వచ్చు, న్యూమరికల్ వాల్యూ కానీ. ఓకే, నా ఇప్పుడు నేను ఏం రాస్తున్నానంటే జస్ట్ ఇక్కడ స్లో అని రాస్తున్నానండి. చూడండి స్పీడ్ పారామీటర్ ఏం చెప్పాను, స్లో అని రాశాను, కామా. నెక్స్ట్ ఏం చెప్పాలంటే ఈజింగ్ చెప్పాలి. సో ఈజింగ్ చెప్పాలి కాబట్టి ఈజింగ్లో ఏదర్ లీనియర్ కానీ స్వింగ్ కానీ ఉంటుంది, యాజ్ ఎవర్ విష్ మీకు నచ్చిన ప్రాపర్టీ చెప్పచ్చు. సో లీనియర్ కానీ స్వింగ్ కానీ, కాబట్టి నేను ఏం రాస్తున్నాను స్వింగ్ అని రాస్తున్నాను. ఓకే, నా జస్ట్ ఇప్పుడు మీరు ఈ బ్రాకెట్ క్లోజ్ చేయండి. అలాగే ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్ని క్లిక్ చేసిన వెంటనే నా చూడండి సెకండ్ పారాగ్రాఫ్ని క్లిక్ చేసిన వెంటనే ఓకే, సో సెకండ్ పారాగ్రాఫ్ని క్లిక్ చేసిన వెంటనే నేను ఏం రాస్తానో చూడండి. ఓకే, సెకండ్ పారాగ్రాఫ్ అంటే మనం ఏం చెప్తామండి P:1 అని రాస్తాం. సెకండ్ పారాగ్రాఫ్ అంటే ఏం రాస్తాం P:1 ఓకే, EQ అంటే సెకండ్ పారాగ్రాఫ్. నౌ సేమ్ మెథడ్ అండి $this డాట్ యానిమేట్ అని చెప్పి ఫాంట్ సైజ్ని లెటర్ స్పేసింగ్ని హైలైట్ చేశాను. అలాగే ఇక్కడ నెక్స్ట్ చూడండి ఇక్కడ స్పీడ్ దగ్గరకు వచ్చేటప్పటికి నేను ఏం చెప్తున్నానంటే స్పీడ్ దగ్గరకు వచ్చేటప్పటికి న్యూమరికల్ వాల్యూ ఇస్తున్నానండి. సో న్యూమరికల్ వాల్యూ ఏమి ఇస్తున్నానంటే 5000 అని ఇచ్చాను. నెక్స్ట్ ఈజింగ్ వచ్చేటప్పటికి స్వింగ్ అని ఇచ్చాను. నా ఇప్పుడు నేను కాల్ బ్యాక్ ఫంక్షన్ రాస్తున్నాను. ఓకే, ఫంక్షన్ అని చెప్పి సింపుల్గా నేను ఏం రాస్తున్నానంటే ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో అలర్ట్ ఆఫ్ అని చెప్పి నా యానిమేషన్ కంప్లీట్స్ అని రాస్తాను. సింపుల్గా చిన్న స్టేట్మెంట్ అనమాట, యానిమేషన్ కంప్లీట్స్ అని రాసాం. ఓకే, చూడండి కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే నీకు యానిమేషన్ ఎఫెక్ట్ పూర్తయిన తర్వాత, అంటే యానిమేట్లో ఉండే కోడ్ పూర్తయిన తర్వాత నీకు కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ అవుతుంది. కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ అవ్వడం వల్ల నీకు అలర్ట్ స్టేట్మెంట్ అనేది ఫైర్ అవుతుంది. ఒకసారి మీరు సేవ్ చేయండి.
ఓకే, సేవ్ చేసి బ్రౌజర్లోకి వెళ్ళండి. బ్రౌజర్లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఓకే, బ్రౌజర్లోకి వెళ్ళండి. ఓకే, నా చూడండి, ఇప్పుడు మనం బ్రౌజర్లోకి వెళ్దాం. సో బ్రౌజర్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్, ఇక్కడ ఫాంట్ సైజ్ ఉంది కదండి. ఫాంట్ సైజ్కి ఈ ఫాంట్ సైజ్ అనేది ప్రాపర్టీ, ఇది ఫాంట్ సైజ్ యొక్క వాల్యూ. ఈ వాల్యూకి ప్రాపర్టీకి మధ్యలో కంపల్సరీగా కోలన్ ఉండాలి. ఓకే, కోలన్ ఇవ్వండి. సో మనం ఇందాక మిస్ చేసాం కాబట్టి కోలన్ కూడా కంపల్సరీగా టైప్ చేయాలి. ఒకసారి మీరు సేవ్ చేసి బ్రౌజర్లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసినట్లయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ పారాగ్రాఫ్ 1, దిస్ ఈజ్ పారాగ్రాఫ్ 2 అని వచ్చింది కదా. మొదటి పారాగ్రాఫ్ మీద క్లిక్ చేయండి. సో మొదటి పారాగ్రాఫ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు ఏం అబ్జర్వ్ చేశారండి? ఓకే, ఫాంట్ యొక్క లెంగ్త్ చూడండి, ఫాంట్ సైజు. ఓకే, ఫాంట్ సైజ్ మీకు ఏమవుద్దంటే ఆటోమేటిక్గా పెరుగుతుందండి. ఫాంట్ సైజ్ ఏమవుతుందండి? ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఓకే, నా ఇలా ఉన్నాయి. మీకు నేను ఏం చేస్తానంటే జస్ట్ మొదటి పారాగ్రాఫ్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, మొదటి పారాగ్రాఫ్ యొక్క సైజు పెరిగింది. అలాగే రెండో పారాగ్రాఫ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, సెకండ్ పారాగ్రాఫ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఏం జరుగుద్దంటే ఫాంట్ సైజు, లెటర్ స్పేసింగ్ రెండు పెరుగుతాయి. సో ఓకే, సో రెండు పెరగడానికి ఇక్కడ 5000 మిల్లీ సెకండ్స్ అంటే 5 సెకండ్స్ పాటు పెరుగుతూ వెళ్తూ ఉంటాయి. అది పూర్తయిన తర్వాత మీకు సింపుల్గా ఇక్కడ యానిమేషన్ కంప్లీట్స్ అని వస్తుందండి. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని ఆల్టర్ చేయడం ద్వారా మనం చిన్న చిన్న యానిమేషన్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఓకే, నా ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, నా చూడండి, నేను సెకండ్ ఎగ్జాంపుల్ రాస్తున్నాను సేమ్ యానిమేట్ మెథడ్ మీద. ఓకే, సో ఎగ్జాంపుల్ ఆన్ యానిమేట్ మెథడ్. ఓకే, నా ఇప్పుడు నేను డివిజన్ ట్యాగ్ రాస్తున్నానండి. చూడండి, డివ్ ట్యాగ్కి స్టైల్స్ అప్లై చేస్తున్నాను. సో డివ్ ట్యాగ్కి నేను ఏమి ఇస్తున్నానంటే హైట్ అని చెప్పి, హైట్ కొలన్ సింపుల్గా 100 px, అలాగే విత్ కొలన్ 100 px. ఓకే, హైట్ విత్ పాటుగా బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్. నా బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ వచ్చి నేను ఏమి ఇస్తున్నానంటే సమ్ క్యాన్ అని ఇచ్చానండి. బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ క్యాన్. ఓకే, నా ఇప్పుడు చూడండి, ఈ HTML కోడ్లోకి రండి. ఓకే, ఈ HTML కోడ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్గా నేను ఒక బటన్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు క్రియేట్ వన్ బటన్. సో బటన్ క్రియేట్ చేయాలి కాబట్టి లెట్ అస్ సే బటన్ ఐడి ఈక్వల్ టు మీరు B1 అని ఇచ్చుకోండి. B1 అని ఇచ్చి బటన్ పేరు నేను సింపుల్గా యానిమేట్ అని పెడుతున్నానండి. బటన్ పేరు ఏం పెట్టాను? యానిమేట్. ఓకే, నా చూడండి, ఇక్కడ డివ్ ట్యాగ్ రాస్తాను. div/div అంటే డివ్ ట్యాగ్ రాశానండి. డివ్ ట్యాగ్ యొక్క హైట్ 100 పిక్సెల్, విడ్త్ వచ్చి 100 పిక్సెల్, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి క్యాన్. నా ఇప్పుడు మనం మొదటి బటన్ క్లిక్ చేసిన వెంటనే ఈ డివిజన్ ట్యాగ్ని మనం ఏం చేద్దామంటే యానిమేట్ చేద్దాం. ఓకే, నా చూడండి, ఇప్పుడు మనం మొదటి బటన్ ఫస్ట్ బటన్ కాబట్టి నువ్వు సింపుల్గా ఎలా రాయొచ్చు అంటే డాలర్ ఆఫ్ బటన్ కొలన్ ఫస్ట్ అని రాయొచ్చు, లేదా $B1 అని కూడా రాయొచ్చు. $బటన్ కొలన్ ఫస్ట్ డాట్ క్లిక్. ఓకే, ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి ఇప్పుడు మనం ఈ ఫంక్షన్లో ఏం చేద్దాం అంటే డివ్ ట్యాగ్ని యానిమేట్ చేద్దాం. సో డివ్ ట్యాగ్ మీద యానిమేట్ మెథడ్ని కాల్ చేద్దాం. నౌ వీఆర్ కాలింగ్ యానిమేట్ మెథడ్ ఆన్ డివ్ సెలెక్టర్. నౌ $div డాట్ యానిమేట్. సో యానిమేట్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. యానిమేట్ అని చెప్పి నేను ఏం రాస్తున్నాను చూడండి, హైట్ కొలన్ అని చెప్పి. ఓకే, లెట్ అస్ సే 400 px హైట్ని నేను ఫస్ట్ ఆల్టర్ చేస్తాను హైట్. నెక్స్ట్ అలాగే విడ్త్ని కూడా ఆల్టర్ చేస్తాను. విడ్త్ కొలన్ 400 px. ఓకే, ఇప్పుడు హైట్ విడ్త్ రెండు పెంచాము. నెక్స్ట్ అలాగే ఇప్పుడు చూడండి, దీంతో పాటుగా మనం ఏమేం చెప్తామంటే ఏ ప్రాపర్టీస్ చెప్తామంటే డ్యూరేషన్ అని చెప్పి ఎంత రాస్తున్నానంటే 5000 అన్నాను. ఓకే, డ్యూరేషన్ ఎంత అండి? 5000. ఓకే, సో డ్యూరేషన్ అంటే ఏంటంటే నథింగ్ బట్ స్పీడ్ పారామీటర్ అండి. స్పీడ్ పారామీటర్ అనమాట. స్పీడ్ పారామీటర్లో మనం ఏం చెప్పామంటే 5000 మిల్లీ సెకండ్స్ అన్నాం. 5000 మిల్లీ సెకండ్స్. ఓకే, నథింగ్ బట్ 5000 మిల్లీ సెకండ్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే 5 సెకండ్స్ అని మీనింగ్. సో అలాగే డ్యూరేషన్తో పాటుగా మనం ఈజింగ్ కూడా చెప్పచ్చు. ఈజింగ్ అని చెప్పి మీకు తెలుసు. ఈజింగ్కి ఏ వాల్యూస్ ఇవ్వచ్చు అంటే పాసిబుల్ వాల్యూస్ ఏదో లీనియర్ కానీ స్వింగ్ కానీ ఇవ్వచ్చు.
ఓకే, మీకు నచ్చిన వాల్యూ ఇచ్చుకోండి. ఈజింగ్ కోలన్ లీనియర్ కామా. ఓకే, ఇప్పుడు నేను ఏం రాస్తున్నానంటే కంప్లీట్ అని రాస్తున్నాను. ఓకే, కంప్లీట్ కోలన్ ఫంక్షన్ ఆఫ్ అని రాస్తున్నాను. కంప్లీట్ కోలన్ ఫంక్షన్ ఆఫ్. ఇక్కడ కంప్లీట్ అనేది కంప్లీట్ కోలన్ ఫంక్షన్ ఆఫ్ అని రాసాం కదండి. ఇక్కడ ఎప్పుడైతే నీకు యానిమేషన్ కంప్లీట్ అయిందో, ఈ యానిమేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కంప్లీట్ కోలన్ ఫంక్షన్ ఆఫ్ అని రాసాం కదా, ఆ ఫంక్షన్ కాల్ అవుతుంది. కంప్లీట్ స్పెసిఫైస్ సమ్ ఫంక్షన్. దట్ ఫంక్షన్ మస్ట్ బీ కాల్డ్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ యానిమేట్ ఎఫెక్ట్. అంటే యానిమేట్ ఎఫెక్ట్ పూర్తయిన తర్వాత కంప్లీట్ పక్కన రాసిన ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం రాస్తున్నానంటే కంప్లీట్ కోలన్ ఫంక్షన్ ఆఫ్ అన్నాం కదండి. ఈ ఫంక్షన్ ఆఫ్లో నేను సింపుల్గా రీసెట్ అని ఒక మెథడ్ని కాల్ చేస్తున్నానండి. ఏ మెథడ్ని కాల్ చేస్తున్నానో రీసెట్. ఓకే, ఇప్పుడు మనం ఈ కోడ్ని పూర్తి చేద్దాం. కంప్లీట్ కోలన్ ఫంక్షన్ ఆఫ్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం ఈ కర్లీ బ్రేస్కి, ఇప్పుడు కర్లీ బ్రేసెస్ మనం కొంచెం జాగ్రత్తగా ఎండ్ చేద్దాం, లేకపోతే ఎర్రర్స్ వస్తాయండి. సో ఫస్ట్ మనం ఏ ప్రాపర్టీస్ రాసామండి, డ్యూరేషన్, ఓకే, ఈజింగ్, కంప్లీట్. నెక్స్ట్ మనం క్లోజ్ చేయవలసిన కర్లీ బ్రేస్ చూడండి. టాప్లో పెట్టిన ఈ కర్లీ బ్రేస్, ఈ పైన అంటే 15వ లైన్లో రాసిన ఈ కర్లీ బ్రేస్ని మనం క్లోజ్ చేయాలి. సో ఈ కర్లీ బ్రేస్ని క్లోజ్ చేసామండి. సో ఈ కర్లీ బ్రేస్ని క్లోజ్ చేసిన తర్వాత ఫైనల్గా మనం ఈ మెథడ్ని క్లోజ్ చేయాలి. సో మెథడ్ని క్లోజ్ చేయాలి కాబట్టి జస్ట్ క్లోజ్ ద మెథడ్. ఓకే, సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనం రీసెట్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాం. ఇప్పుడు రీసెట్ మెథడ్ని మనం డిఫైన్ చేద్దాం. ఓకే, రీసెట్ మెథడ్ని డిఫైన్ చేయాలి కాబట్టి నేను ఏం రాస్తున్నాను చూడండి, ఫంక్షన్ అని చెప్పి రీసెట్. రీసెట్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. ఓకే, రీసెట్ మెథడ్లో నేను ఏం రాస్తున్నానంటే మళ్ళీ ఈ డివిజన్ ట్యాగ్ని స్టార్టింగ్ పారామీటర్స్కి తీసుకొస్తాను. $div డాట్ ఓకే యానిమేట్ అని చెప్పి. ఓకే, సో స్టార్టింగ్ పారామీటర్స్ ఏమున్నాయండి, హైట్ కోలన్ 100px. ఈ 100pxని మీరు విత్ ఇన్ డబుల్ కోట్స్లో పెట్టండి. 100px విత్ కోలన్ ఓకే, విత్ కోలన్ 100px. ఓకే, దీంతో పాటుగా మనం స్పీడ్ పారామీటర్ వచ్చి జస్ట్ 5000 అని ఇద్దాం. స్పీడ్ పారామీటర్ ఎంత ఇచ్చామంటే 5000. ఓకే, జస్ట్ సెమీకోలన్ పెట్టండి, క్లోజ్ చేసి జస్ట్ సేవ్ ద మెథడ్. సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేసిన తర్వాత ఒకసారి బ్రౌజర్లోకి వెళ్ళి ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత ఒకసారి మీరు బ్రౌజర్లోకి వెళ్ళండి. ఓకే, బ్రౌజర్లోకి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేయండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యానిమేట్ బటన్ దాని కింద డివ్ ఎలిమెంట్ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉండే యానిమేట్ బటన్ మీద క్లిక్ చేద్దాం. సో ఎప్పుడైతే యానిమేట్ బటన్ మీద క్లిక్ చేసామో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డివ్ ఎలిమెంట్ యొక్క సైజ్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే డివ్ ఎలిమెంట్ యొక్క సైజ్ పెరిగిందో మీకు వెంటనే అలాగే డివ్ ఎలిమెంట్ యొక్క సైజు తగ్గుతూ వచ్చింది. చూడండి, పెరగడం తగ్గడం. వన్స్ అగైన్ మీరు మళ్ళీ యానిమేట్ మెథడ్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఈ యానిమేషన్ పూర్తి అయిన తర్వాత మీకు రీసెట్ మెథడ్ కాల్ అయింది. రీసెట్ మెథడ్ కాల్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ డివ్ ఎలిమెంట్ ఒరిజినల్ పొజిషన్కి రావడం జరిగింది. ఓకే, అంటే మనం యానిమేట్ మెథడ్లో హైట్ ప్రాపర్టీని విడ్త్ ప్రాపర్టీని ఆల్టర్ చేస్తున్నాం. వన్స్ ఒకసారి హైట్ విడ్త్ ఆల్టర్ అయిన తర్వాత మళ్ళీ మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ చేస్తాం. కాల్ బ్యాక్ ఫంక్షన్ రాసాం కదండి. ఇక్కడ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏంటంటే రీసెట్. సో రీసెట్ మెథడ్ కాల్ అవ్వడం వల్ల ఈ డివ్ ఎలిమెంట్ మళ్ళీ దాని ఒరిజినల్ స్టేట్కి వచ్చేసిందండి. ఓకే, సో ఏ విధంగా వచ్చిందంటే త్రూ యానిమేట్ మెథడ్ ద్వారా వచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. యానిమేట్ మెథడ్లో నేను కరెంట్గా ఏం చేస్తున్నానంటే 2 ఇమేజెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నేను ఒక 2 ఇమేజ్లు సో 2 ఇమేజ్లు పెడదాం అనుకుంటున్నాను. సో ఒకసారి చూడండి, ఇమేజెస్ ఇద్దాం. చూడండి, ఇప్పుడు నేను 2 ఇమేజెస్ అనుకున్నాం కదా. సో ఇక్కడ ఫస్ట్ ఇమేజ్గా దీన్ని, అలాగే సెకండ్ ఇమేజ్. సో సెకండ్ ఇమేజ్గా నేను ఏం చేస్తున్నానంటే .jpgని తీసుకుంటున్నాను. సో సెకండ్ ఇమేజ్ వచ్చి .jpg. ఇక్కడ 2 ఇమేజెస్ పెట్టామండి మనం.
సో ఫస్ట్ ఇమేజ్ పేరు ఏంటి 2.jpg, రెండోది వచ్చి 1.jpg. లెట్ అస్ సే రెండో ఇమేజ్కి నేను విడ్త్ వచ్చి 200 ఇస్తున్నాను, అలాగే హైట్ కూడా వచ్చి లెట్ అస్ సే 200 పిక్సెల్ ఇచ్చాను. నా ఇప్పుడు మొదటి ఇమేజ్ యొక్క విడ్త్ని జస్ట్ నేను ఒక 20 పెట్టాను. ఓకే, 25 ఇద్దాం. అలాగే హైట్ కూడా లెట్ అస్ సే 25. నా ఇప్పుడు మనం ఇక్కడ రెండు ఇమేజెస్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు నేను కొన్ని స్టైల్ ప్రాపర్టీస్ రాస్తున్నాను చూడండి. సో మొదటి ఇమేజ్, సో ఫస్ట్ ఇమేజ్కి నేను క్లాస్ పేరు ఏ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో మొదటి ఇమేజ్కి నేను క్లాస్ పేరు ఏ ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి డాట్ ఏ అని చెప్పి నేను ఏం రాస్తున్నానంటే, ఓకే, డాట్ ఏ అని చెప్పి నేను ఏం రాస్తున్నానంటే డిస్ప్లే కోలన్ నన్ అని రాశానండి. ఏం రాశానండి? డిస్ప్లే కోలన్ నన్. నెక్స్ట్ అలాగే సెకండ్ ఇమేజ్కి నా చూడండి, ఇక్కడే మొదటి ఇమేజ్కి మరికొన్ని ప్రాపర్టీస్ ఇస్తున్నాను, డిస్ప్లే కోలన్ నన్ అని. ఓకే, దీంతో పాటుగా పొజిషన్ కోలన్ యాబ్సల్యూట్, అలాగే నెక్స్ట్ లెఫ్ట్ కోలన్ 10, ఓకే, అలాగే టాప్ కోలన్ 10 అని ఇచ్చానండి. నా ఇప్పుడు రెండో ఇమేజ్కి కొన్ని ప్రాపర్టీస్ ఇస్తాను. సో రెండో ఇమేజ్కి నేను జస్ట్ మార్జిన్ ప్రాపర్టీ ఇస్తున్నానండి. మార్జిన్ ప్రాపర్టీ వచ్చి సమ్ 20 పిక్సెల్ ఇచ్చాను. ఓకే, 20 పిక్సెల్ కాదు, లెట్ అస్ సే మార్జిన్ ప్రాపర్టీ వచ్చి నేను 40 పిక్సెల్ ఇచ్చానండి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ మొదటి ఇమేజ్కి రెండో ఇమేజ్కి క్లాస్ పేర్లు యాడ్ చేద్దాం. సో మొదటి ఇమేజ్కి క్లాస్ ఏని, ఓకే, క్లాస్ ఏ, అలాగే రెండో ఇమేజ్కి క్లాస్ బి అని ఇద్దామండి, క్లాస్ ఈక్వల్ టు బి. ఓకే, నా ఇప్పుడు మనం jQuery కోడ్ రాద్దాం. నా చూడండి, ఇక్కడ నేను ఒక బటన్ క్రియేట్ చేశాను. లెట్ అస్ సే బటన్ స్టైల్ ఈక్వల్ టు అని చెప్పి పొజిషన్ కోలన్ యాబ్సల్యూట్, రైట్ కోలన్ 50% ఇచ్చాను. నా బటన్ పేరు ఏం పెట్టానండి? యానిమేట్ అని పెట్టాను. ఓకే, నా ఇప్పుడు మనం jQuery కోడ్ రాద్దాం. అబ్జర్వ్ చేయండి. ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మొదటి బటన్ క్లిక్ చేసిన వెంటనే, సో ఫస్ట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు యానిమేషన్ క్రియేట్ అవ్వాలి కాబట్టి $off అని చెప్పి మొదటి బటన్ కాబట్టి బటన్ కోలన్ ఫస్ట్ అని ఇవ్వండి. బటన్ కోలన్ ఫస్ట్ డాట్ క్లిక్ నవ్వు ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి మనం కోడ్ రాద్దాం. ఓకే, ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి నేను ఏం రాస్తాను చూడండి. ఓకే, నా ఇప్పుడు మనం యానిమేట్ మెథడ్ని కాల్ చేద్దాం. యానిమేట్ మెథడ్ ఇప్పుడు నాకు ఏమవ్వాలంటే ఫస్ట్ ఇమేజ్ ఉంది కదండి, మొదటి ఇమేజ్ యొక్క డిస్ప్లే ప్రాపర్టీ నేను నన్ను ఇచ్చాను, దాన్ని ఫస్ట్ నేను విజిబుల్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఏం రాస్తానంటే సింపుల్గా $off ఓకే img.a, ఓకే img.a. సో విజిబుల్ చేయాలంటే సింపుల్గా సిఎస్ఎస్ ప్రాపర్టీని ఆల్టర్ చేయొచ్చు, మనం డిస్ప్లే ప్రాపర్టీని ఆల్టర్ చేయాలండి. సో ఏమైద్దామంటే సింపుల్గా ఓకే డిస్ప్లే అని చెప్పి, ఓకే డిస్ప్లే అని చెప్పి $off img.a.css డిస్ప్లే డిస్ప్లే ప్రాపర్టీ నేను ఏమిద్దామంటే ఇన్లైన్ అని ఇచ్చానండి. ఇన్లైన్ జస్ట్ ఒకసారి సేవ్ చేయండి, బ్రౌజర్కి రండి, రిఫ్రెష్ చేయండి. ఓకే, నా ఇప్పుడు $off img.a.css అని చెప్పి డిస్ప్లే కోలన్ ఇన్లైన్ అని రాసాం. ఓకే, నా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యానిమేట్ మెథడ్ని కాల్ చేద్దాం. సో నా చూడండి యానిమేట్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. యానిమేట్ మెథడ్ని కాల్ చేయాలి కాబట్టి సేమ్ అండి img $off img.a.animate అని చెప్పి ఇప్పుడు నేను ఫస్ట్ ఏ ప్రాపర్టీని ఆల్టర్ చేస్తున్నానో చూడండి. ఓకే, ఏ ప్రాపర్టీని ఆల్టర్ చేస్తున్నానంటే లెఫ్ట్ ప్రాపర్టీని ఆల్టర్ చేస్తున్నానండి. లెఫ్ట్ కోలన్ అని చెప్పి నేను ఏమిస్తున్నానంటే 250 అని ఇచ్చానండి. లెఫ్ట్ కోలన్ 250 అని చెప్పి, ఓకే ఇక్కడ నెక్స్ట్ డ్యూరేషన్ చెప్తున్నాను. డ్యూరేషన్ ఎంత చెప్పానండి? 2000 మిల్లీ సెకండ్స్ అంటే నథింగ్ బట్ 2 సెకండ్స్ చెప్పానండి. అలాగే నెక్స్ట్ సెకండ్ $off img.a.animate అని చెప్పి నెక్స్ట్ లెఫ్ట్ నుంచి నేను ఇప్పుడు టాప్ ప్రాపర్టీని ఆల్టర్ చేస్తున్నానండి. టాప్ కోలన్ 250 అని ఇచ్చాను. నెక్స్ట్ అలాగే టాప్ తర్వాత మళ్ళీ నాకు లెఫ్ట్కి రావాలి. $off img.animate అని చెప్పి
ఓకే, యానిమేట్ అని చెప్పి నా సింపుల్గా లెఫ్ట్ కోలన్ ఏమి ఇస్తున్నానంటే 10 అని ఇచ్చానండి. ఓకే, లెఫ్ట్ కోలన్ 10. నెక్స్ట్ $img.a డాట్ యానిమేట్. నా ఇప్పుడు మళ్ళీ నాకు టాప్ ప్రాపర్టీని ఆల్టర్ చేస్తాను. సో టాప్ అని చెప్పి టాప్ కోలన్ 10 అన్నాను. నా దీంతో పాటుగా ఇప్పుడు నేను కాల్ బ్యాక్ ఫంక్షన్ని కాల్ చేస్తాను. కాల్ బ్యాక్ ఫంక్షన్గా నేను ఏం రాస్తానంటే యానిమేట్ అని రాస్తానండి. యానిమేట్. యానిమేట్ అని మనం ఎప్పుడైతే అన్నామో నీకు మళ్ళీ తిరిగి యానిమేట్ మెథడ్ కాల్ అవుతుంది. నా చూడండి, ఇప్పుడు మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ని కాల్ చేయాలి. సో కాల్ బ్యాక్ ఫంక్షన్. సో కాల్ బ్యాక్ ఫంక్షన్ని కాల్ చేయాలి కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కాల్ బ్యాక్ ప్లేస్లో జస్ట్ ఒక పేరు రాస్తానండి. ఒక పేరు కాల్ బ్యాక్ ఫంక్షన్ నేమ్ రాస్తున్నాను. సో కాల్ బ్యాక్ ఫంక్షన్ నేను నేమ్ ఏమి ఇస్తున్నానంటే జస్ట్ యానిమేట్ అని ఇస్తున్నాను. యానిమేట్. ఓకే, లెట్ us say యానిమేట్ 1 అని ఇద్దాం. యానిమేట్ 1. నా ఇప్పుడు ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మీకు ఏమవ్వాలంటే సేమ్ ప్రాపర్టీస్ మీకు మళ్ళీ రన్ అవ్వాలి. సో సేమ్ ప్రాపర్టీస్ మళ్ళీ రన్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ప్లేస్లో చూడండి, ఇప్పుడు ఫంక్షన్ అని చెప్పి ఓకే ఫంక్షన్ అని చెప్పి ఇప్పుడు నేను ఏం రాస్తానంటే ఫంక్షన్ కాల్ బ్యాక్ ఫంక్షన్ డిఫైన్ చేస్తాను. ఫంక్షన్ యానిమేట్ 1. నా యానిమేట్ 1 అని చెప్పి ఇప్పుడు మనం ఏం రాస్తామంటే ఓకే, సో యానిమేట్ 1 అని చెప్పి నేను ఇక్కడ బటన్ ఉంది కదండి, బటన్ $బటన్ కోలన్ ఫస్ట్. సో మీకు మళ్ళీ యానిమేషన్ రావాలనుకోండి, బటన్కి మీరు క్లిక్ ఈవెంట్ ఇవ్వాలి కాబట్టి క్లిక్ మెథడ్ని కాల్ చేస్తాను. సింప్లీ ఇట్ ట్రిగ్గర్స్ క్లిక్ ఈవెంట్ ఫర్ ఫస్ట్ బటన్. ఓకే, ఒకసారి సేవ్ చేద్దాం. సేవ్ చేసి మన బ్రౌజర్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేద్దాం. ఓకే, బ్రౌజర్లోకి వెళ్ళి మనం ఒకసారి రిఫ్రెష్ చేసాం. నా చూడండి, ఇప్పుడు బ్రౌజర్లోకి వచ్చాను కదా. బ్రౌజర్లోకి వచ్చిన తర్వాత ఒకసారి రిఫ్రెష్ చేయండి. జస్ట్ రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసి మీరు యానిమేట్ అనే బటన్ ఉంది కదండి ఇక్కడ, యానిమేట్. ఈ యానిమేట్ బటన్ మీద క్లిక్ చేయండి. చూడండి, యానిమేట్ అన్న వెంటనే మీకు సడన్గా ఒక ఫ్లవర్ వచ్చింది. ఆ ఫ్లవర్ మీకు ఏమవుతుందంటే ఆ ఇమేజ్ చుట్టూ ఓకే, ఆ ఇమేజ్ చుట్టూ మీకు ఇలా తిరుగుతున్నట్టుగా కనపడుతుందండి. సో ఇక్కడ మనం ఈ ఇమేజ్ అనేది మీకు ఎలా మూవ్ అవుతుందంటే ఫస్ట్ మనం ఏం చేసామంటే ఇక్కడ ఫస్ట్ మీకు ఇమేజ్ అనేది డిస్ప్లే స్టేట్లో లేదు, దాన్ని విజిబుల్ స్టేట్లోకి తీసుకురావాలి కాబట్టి ఏం రాశానంటే $img.a అని రాశాను. నౌ .css ఇక్కడ డిస్ప్లే కోలన్ ఇన్లైన్ అని రాసిన వెంటనే మీకు ఇమేజ్ అనేది విజిబుల్ స్టేట్లోకి వస్తుంది. ఓకే, విజిబుల్ స్టేట్లోకి వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఇమేజ్ మీకు ఎటు మూవ్ అవుతుందంటే లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతుంది. కాబట్టి నేను ఇప్పుడు లెఫ్ట్ అనే ప్రాపర్టీని ఆల్టర్నేట్ చేయాలి. సో ఆల్టర్నేట్ చేయాలి కాబట్టి లైన్ నెంబర్ 14లో నేను $img.a అని చెప్పి ఓకే చూడండి యానిమేట్ అని చెప్పి $img.a యానిమేట్ లెఫ్ట్ కోలన్ 250 అన్నాను. ఎప్పుడైతే లెఫ్ట్ కోలన్ 250 అన్నామో మీకు ఇమేజ్ కరెంట్గా ఇమేజ్ ఎక్కడ ఉందంటే లెఫ్ట్ 10 దగ్గర ఉంది. ఆ 10 నుంచి స్టార్ట్ చేసి 250 వరకు స్లోగా మూవ్ అవుద్దండి. నెక్స్ట్ 250కి వచ్చిన తర్వాత అదే ఇమేజ్ని మనం మళ్ళీ డౌన్వర్డ్ డైరెక్షన్లోకి తీసుకెళ్ళాలి కాబట్టి ఇప్పుడు టాప్ ప్రాపర్టీని ఆల్టర్ చేయాలి. కాబట్టి నేను $img.a డాట్ యానిమేట్ అని చెప్పి టాప్ కోలన్ 250 అన్నాను. ఎప్పుడైతే టాప్ కోలన్ 250 అన్నానో నాకేమవుద్దంటే మీకు యాక్చువల్గా టాప్ 10 దగ్గర ఉంది. ఆ 10 నుంచి ఈ ఇమేజ్ స్లోగా డౌన్వర్డ్ డైరెక్షన్ 250 వరకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 250కి వచ్చిన తర్వాత చూడండి, ఇప్పుడు కిందకి డౌన్వర్డ్ డైరెక్షన్ వచ్చింది. మళ్ళీ మీకు వెనక్కి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ ప్రాపర్టీ ఆల్టర్ చేయాలి. సో లెఫ్ట్ ప్రాపర్టీ ఆల్టర్ చేయాలి కాబట్టి ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ లెఫ్ట్ కోలన్ 10 అన్నాను. అంటే ఎప్పుడైతే లెఫ్ట్ కోలన్ 10 అన్నానో మీకు లెఫ్ట్ 250 నుంచి మొదలుపెట్టి 10 వరకు మీకు మళ్ళీ ఇమేజ్ వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ పైకి పంపాలి కాబట్టి నెక్స్ట్ మళ్ళీ నేను టాప్ ప్రాపర్టీని ఆల్టర్నేట్ చేశాను. ఓకే, టాప్ ప్రాపర్టీని ఏం చేసామండి ఆల్టర్ చేసాం. $img.a డాట్ యానిమేట్ ఆఫ్ అని చెప్పి టాప్ కోలన్ 10 అన్న వెంటనే మీకు ఇమేజ్ ఓకే ఇమేజ్ మీకు 250 దగ్గర ఉంది. కోఆర్డినేట్ y కోఆర్డినేట్ 250 నుంచి మీకు 10కి వెళ్ళిపోతుంది. అంటే టాప్ 250 నుంచి ఎక్కడికి వెళ్తుందండి 10కి వెళ్తుంది. 10కి వెళ్ళిన తర్వాత ఇలా వెళ్ళడానికి ఈ ఇమేజ్ మూవ్ అవ్వడానికి మీకు ఎంత టైం తీసుకుంటుందంటే 2000 అన్నాం కాబట్టి
2 seconds అనమాట. 2000 milliseconds అంటే 2 seconds. నో ఇక్కడ మనం ఏం చేసామంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ ప్లేస్లో యానిమేట్ 1 అని రాసాం. ఎప్పుడైతే యానిమేట్ 1 అని రాసామో ఇప్పుడు మీకు ఆ యానిమేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ యానిమేట్ 1 అనే మెథడ్ కాల్ అవుతుంది. ఓకే, ఇక్కడ యానిమేట్ 1 అనే మెథడ్ కాల్ అవుద్ది. సో యానిమేట్ 1 మెథడ్ కాల్ అవుద్ది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేశానంటే ఫంక్షన్ యానిమేట్ 1 అని చెప్పి ఒక ఫంక్షన్ డిఫైన్ చేశాను. ఓకే, ఇక్కడ చెప్పే పాయింట్ వినండి జాగ్రత్తగానే. మీకు లాస్ట్ లైన్ అంటే లైన్ నెంబర్ 17లో ఇమేజ్ అనేది టాప్ పొజిషన్కి వచ్చిన తర్వాత యానిమేట్ 1 అనే మెథడ్ కాల్ అవుతుంది. అందువల్ల మనం ఇక్కడ ఈ యానిమేట్ 1 అనేది కాల్ బ్యాక్ ఫంక్షన్. ఇప్పుడు నువ్వు కాల్ బ్యాక్ ఫంక్షన్ని డిఫైన్ చేయాలి కాబట్టి కాల్ బ్యాక్ ఫంక్షన్ నేను ఎలా డిఫైన్ చేశానంటే ఫంక్షన్ యానిమేట్ 1 అని చెప్పి రాశాను. ఈ ఫంక్షన్ లోపల నేను ఏం రాశానంటే నాకు మళ్ళీ ఈ ఇప్పుడు జరిగిన ప్రొసీజర్ అంతా కూడా అంటే ఈ ఇమేజ్ అనేది ఇలా మూవ్ అవుతుంది కదండి, అది మనకు తిరిగి రిపీట్ అవ్వాలి. అలా రిపీట్ అవ్వడానికి నేను బటన్ ఏం చేయాలి, మళ్ళీ 1 సెకండ్ బటన్ నేను ఏం చేయాలంటే క్లిక్ చేయాలి. కాబట్టి ఆ బటన్ని క్లిక్ చేయాలంటే మనం క్లిక్ ఈవెంట్ని ట్రిగ్గర్ చేయాలి. ఆ క్లిక్ ఈవెంట్ ట్రిగ్గర్ చేయాలంటే మనం సింపుల్గా ఎలా రాస్తూ ఉంటే $button:first అని చెప్పి డాట్ క్లిక్ అంటాం. ఎప్పుడైతే డాట్ క్లిక్ అన్నామో ఫస్ట్ క్లిక్ ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది. క్లిక్ ఈవెంట్ ట్రిగ్గర్ అవ్వడం వల్ల మీకు ఈ స్టేట్మెంట్స్ అంటే లైన్ నెంబర్ 12 నుంచి మొదలుపెట్టి 17 వరకు ఉండే స్టేట్మెంట్స్ మళ్ళీ మీకు ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఈ విధంగా మీకు ఈ ప్రొసీజర్ అనేది రిపీట్ అవ్వడం వల్ల మీకు ఇమేజ్ అనేది అలా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, చూడండి ఒకసారి ఇలా ఉంది కదండి. జస్ట్ మీరు యానిమేట్ బటన్ మీద క్లిక్ చేసి చూసుకుంటే మీకు అది తెలుస్తుందండి. ఫస్ట్ మీకు ఇమేజ్ అనేది హిడెన్ స్టేట్ నుంచి డిస్ప్లే స్టేట్కి, తర్వాత ఇమేజ్ లెఫ్ట్ నుంచి టాప్కి, టాప్ నుంచి మళ్ళీ లెఫ్ట్కి, మళ్ళీ టాప్కి.